అసలు టెస్ట్ అండ్ టూల్స్లో సైప్రస్ మీద అసలు జాబ్స్ ఉన్నాయా అనే వాళ్ళ కోసమే ఈ వీడియో. హాయ్ ఆల్, ఐఎమ్ మనోహర్, సైప్రస్ ఎక్స్పర్ట్ అండ్ ట్రైనర్ ఇన్ వీక్యూబ్. సో ఈరోజు మనం సైప్రస్ మీద ఎన్ని జాబ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం గూగుల్కి వెళ్ళి గూగుల్లో నౌకరీ పోర్టల్కి వెళ్ళండి. నౌకరీ పోర్టల్లో జస్ట్ గో టు ద నౌకరీ పోర్టల్ వెళ్ళిన తర్వాత నౌకరీ యొక్క హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే సెర్చ్ చేయాలనుకున్నావో ఆ ఒక టెక్నాలజీ సైప్రస్ అనేది ఇప్పుడు నేను సెర్చ్ చేస్తున్నాను. సైప్రస్కి ముందు నేను సెలినియం అని ఉంటుంది కాబట్టి చాలామందికి తెలిసిన యూసేజ్ కాబట్టి సెలినియం సెర్చ్ చేశాను. సెలినియం మీద మన యాక్టివ్ జాబ్స్ వచ్చి దెర్ ఆర్ అరౌండ్ 10,000 జాబ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇదే సెలినియం తీసేసి నేనే సెర్చ్ చేస్తానంటే సైప్రస్ అని సెర్చ్ చేస్తున్నాను. సైప్రస్ మీదకి వెళ్దాం. సైప్రస్ మీదకి వెళ్ళినప్పుడు మనకి సీ దట్ దెర్ ఆర్ యాక్టివ్ 5,000 జాబ్స్, అంటే సైప్రస్ మీద కూడా జాబ్స్ ఉన్నాయి. సో సైప్రస్ ఇది లాస్ట్ 2 years అయినా పర్వాలేదు, కానీ సీ దట్ దెర్ ఆర్ 5,000 జాబ్స్ ఆర్ దేర్. సెలినియం కాంపిటేటర్గా సైప్రస్ అవ్వచ్చు. సో దట్స్ వై ఫ్యూచర్ ఆఫ్ ఆటోమేషన్ అనేది నా ఉద్దేశం ప్రకారంగా సైప్రస్ విల్ బి దేర్. అసలు సైప్రస్ ఎందుకు అంటే, ఫస్ట్ థింగ్, సైప్రస్ అనేది జావా స్క్రిప్ట్ బేస్ చేసుకుని రన్ చేస్తుంటారు కాబట్టి హై అండ్ బేస్ అప్లికేషన్ అన్నీ సైప్రస్ మీదే రన్ అవుతున్నాయి. కాబట్టి సైప్రస్ అనేది ఈజీ వే ఆటోమేషన్. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే సైప్రస్లో మనం యూజ్ చేసే లాంగ్వేజెస్ అన్నీ మనకి జావా స్క్రిప్ట్ బేస్ చేసుకుని ఉంటాయి. బట్ సెలినియం మనం వెళ్ళినప్పుడు మాత్రం సెలినియంకి చాలా డిపెండెన్సీస్ ఉన్నాయి. లైక్ ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేయడమేనా, ఇన్బిల్ట్ ఫ్రేమ్వర్క్ అయితే సెలినియం బిల్డ్ చేసుకోలేదు. బట్ సైప్రస్ కున్న ఫీచర్స్ ఏంటంటే డిఫాల్ట్ ఇన్బిల్ట్ ఫ్రేమ్వర్క్ ఇదే క్రియేట్ చేసుకుంటుంది. అండ్ క్యాప్చరింగ్ ద స్క్రీన్ షాట్స్, ప్రీ డిఫైన్డ్ మెథడ్స్, అలా చాలా ఉన్నాయి సైప్రస్లో. సో దట్స్ వాట్ సైప్రస్ can be the future of automation. If you want to learn Cypress from VCube Software Solutions, please contact to the below number.